సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. Hi everyone, I am Jagdish. I am working on 790 solution as a Python developer. So today we are discussing about aptitude and reasoning. Okay. So first aptitude. సో అందరూ అనుకుంటారు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రెండు వేరు వేరు అనుకుంటారు. ఓకే, యాప్టిట్యూడ్ అనేది ఒకటి, రీజనింగ్ అనేది ఒకటి అనేసి అనుకుంటారు. కానీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది రెండు కూడా ఉండేది యాప్టిట్యూడ్లోనే ఉంటాయి. ఓకేనా, దాన్ని యాప్టిట్యూడ్ అన్నాం. ఓకేనా, ఈ యాప్టిట్యూడ్లో ఏమేమి ఉంటాయి అంటే, ఓకే, సో ఫస్ట్ quantitative aptitude and logical reasoning. ఓకేనా, అండ్ verbal and non-verbal reasoning. సో ఇవి 3 టైప్స్ అనమాట యాప్టిట్యూడ్లో ఉండేది. ఓకేనా, సో యాప్టిట్యూడ్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. సో ఈ 3 కూడా దేనిలో ఉంటాయి, మనకి యాప్టిట్యూడ్లో ఉంటాయి. సో అందరూ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేసి ఈ యాప్టిట్యూడ్ని ఈ రీజనింగ్నే చెప్తారు. ఈ రెండు కనిపించవు. ఓకేనా, కానీ దీని లోపల ఉండేవి ఇవి అనమాట. అసలు యాప్టిట్యూడ్ అంటే ఏంటి ఫస్ట్? ఓకేనా, సో వీటి గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి? ఓకే, సో యాప్టిట్యూడ్ అంటే ఏముండదండి, ఒక కామన్ సెన్స్ అనమాట, మనిషి యొక్క కామన్ సెన్స్. సో కామన్ సెన్స్ అంటే ఇప్పుడు రియల్ టైంని ఒక హ్యూమన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు. ఓకేనా, ఒక రియల్ టైంలో జరిగే సిచ్యువేషన్ బట్టి ఒక రియల్ టైం సిచ్యువేషన్స్ని ఒక హ్యూమన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చెప్పేదాన్నే యాప్టిట్యూడ్ అంటారు. సో రియల్ టైంలో అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఏముంటుంది, ఫస్ట్ మెయిన్ థింగ్ మన ఇన్వెస్ట్మెంట్. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది. ఓకేనా, ఇవన్నీ చూసుకుంటాం కదా. సో అవన్నీ కూడా మనకు వచ్చేది యాప్టిట్యూడ్లోనే వస్తాయి. అండ్ అలానే లైక్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం అమౌంట్. సో బ్యాంక్స్ దగ్గర కానివ్వండి, సంథింగ్ ఎక్కడైనా సరే. ఓకేనా, సో అక్కడ ఏముంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం, ఎంత రేటుకి, ఎంత పర్సెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా. అండ్ లేదు, నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదో లైక్ మూవీకో లేకపోతే ఏదైనా మాల్కో వెళ్ళాలనుకుంటున్నా. సో నేను ఎంత దూరం ట్రావెల్ చేయాలి, ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఎంత స్పీడ్తో వెళ్తే నేను రీచ్ అవుతాను. సో ఇవన్నీ కూడా వచ్చేది మనకి యాప్టిట్యూడ్లోనే వస్తాయి. ఓకేనా, సో ఈ యాప్టిట్యూడ్లో ఫస్ట్ మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏమేమి ఉంటాయి అంటే, ఇప్పుడు చెప్పాను కదా, మన రియల్ టైంలో ఏ సిచ్యువేషన్స్లో ఏదైతే ఉంటే వాటిని హ్యాండిల్ చేస్తాను. సో వీటిల్లో ఉండే ఏంటంటే వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా, అండ్ అలానే నెంబర్ సిరీస్ ఉంటుంది. ఈ నెంబర్ సిరీస్లోనే మళ్ళీ ఏమొస్తాయి మనకి, మిస్సింగ్ నెంబర్స్, రాంగ్ నెంబర్స్. ఓకేనా, ఆడ్ వన్ అవుట్, ఇవన్నీ కూడా ఈ నెంబర్ సిరీస్లోనే వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకేముంటాయి అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ క్వాంటిటీ యాప్టిట్యూడ్లో ఏమేమి ఉంటాయంటే, మన మ్యాథ్స్లో ఏదైతే ఉంటాయో, ఓకేనా, మ్యాథ్స్లో ఏమైతే ఉంటాయో అవే ఉంటాయి ఇక్కడ. ఓకేనా, సో దానికి సంబంధించిన ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. సో పర్మిటేషన్, కాంబినేషన్స్. ఓకేనా, అండ్ టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్ అంటే కాలము, పని అంటారు. సో నువ్వు ఎంత టైంలో ఎంత వర్క్ చేయాలి. ఇప్పుడు కొంత టైంలో నేను ఇంత వర్క్ చేశాను. ఓకేనా, సో దాన్ని మిగతా టైంలో ఎంత చేయగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైమ్ అండ్ వర్క్ వచ్చేసరికి ఎలా చెప్పాలంటే, నేను ఒక పనిని, ఒక వర్క్ ఒక 10 డేస్లో చేస్తా, నేను ఒక్కడనే కలిసి. సో నాకు తోడు నేను ఏం చేస్తున్నాను, ఇంకో అతను జత చేసుకుంటున్నా. సో మేమిద్దరం కలిసి అదే వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి.
ఎక్కడ? టైం అండ్ వర్క్లో. అర్థమైందా? నేను ఒక్కడనే ఒక పని ఒక 10 డేస్లో చేశాను అనుకోండి, ఇద్దరం కలిసి అదే పనిని ఎంత టైంలో చేస్తాం? సో అక్కడ టైం అనేది పెరుగుతుందా తగ్గుతుందా? టైం అనేది పెరుగుతుందా తగ్గుతుందా? సో టైం అనేది తగ్గుతుంది, వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ అన్ని కూడా ఈ టైం అండ్ వర్క్. అండ్ ఇంకోటి స్పీడ్ అండ్ టైము అండ్ డిస్టెన్స్. సో ఇందాక చెప్పాను కదా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవీకి వెళ్ళాలంటే నేను ఎంత దూరం ట్రావెల్ చేయాలి, ఎంత టైంలో రీచ్ అవ్వాలి అనేవన్నీ కూడా మనకి ఆ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఎక్కడ హ్యాండిల్ చేస్తాం? ఈ స్పీడ్, టైము, డిస్టెన్స్ అనమాట. ఓకేనా? సో నేను ఎంత స్పీడ్తో వెళ్తే నేను ఆ ప్లేస్కి రీచ్ అవుతాను, సో అది ఎంత డిస్టెన్స్ ఉంది, సో వెళ్ళడానికి నాకు ఎంత టైం పట్టింది, సో రిటర్న్ రావడానికి నాకు ఎంత టైం పడుతుంది, నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత. ఓకేనా? సో ఆ టైప్ ఆఫ్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. అండ్ అలానే ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఓకే, సో లాభము నష్టము. సో ఈ లాభము నష్టం అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తున్నావు, సో అక్కడ ఏం చేస్తావు? ఇన్వెస్ట్ చేస్తే ఎంతో అంత అమౌంట్. ఓకేనా? ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు నీకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? సో నువ్వు ఎంత పర్సెంటేజ్ పెట్టు, నీకు ఎంత లాస్ వస్తుంది? ఓకేనా? లేదు ప్రాఫిట్ వచ్చింది, నువ్వు ఎంత పర్సెంట్ నువ్వు రీచ్ చేసావు, నీకు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది, అవన్నీ కూడా ఇక్కడ హ్యాండిల్ చేస్తాం అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా? అండ్ అలానే ఎస్ఐ అండ్ సిఐ. సో ఎస్ఐ అండ్ సిఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? బారు వడ్డీ, చక్రవడ్డీ ఉంటాయి కదా, సో అవన్నమాట సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్. సో నువ్వు ఎంత అమౌంట్ తీసుకున్నావు, ఎన్ని ఇయర్స్ తీసుకున్నావు, ఎంత డ్యూరేషన్ అనమాట, ఎంత టైంకి నీకు ఎంత వడ్డీ, ఎంత పర్సెంట్ వడ్డీ. సో ఆ వడ్డీ లెక్కలు అనమాట. వడ్డీ లెక్కలు అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో బ్యాంకు ఒకసారికి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, పర్సనల్గా తీసుకునే ఉంటాయి, సో అవి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అవన్నీ హ్యాండిల్ చేయడానికి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో వీటిల్లో మనం హ్యాండిల్ చేస్తాం. అండ్ అలానే ఇక్కడ వచ్చేసరికి ఇంకేమొస్తాయి అంటే ట్రైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అండి. ట్రైన్ ప్రాబ్లమ్స్. సో ఈ ట్రైన్ ప్రాబ్లమ్స్ అంటే ఇవి కూడా దేనికి సంబంధించినవి వస్తాయి అంటే, ఇక్కడ స్పీడు, టైము, డిస్టెన్స్ ఉంది కదా, సో ఇక్కడ ఉన్న ఫార్ములా, ఇక్కడ ఉండే టాపిక్స్ వేరుంటాయి, బట్ ఇక్కడ యూజ్ చేసుకుని స్పీడు, టైము, డిస్టెన్స్ ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని కొంత ఈ ట్రైన్స్లో వస్తాయి ట్రైన్ ప్రాబ్లమ్స్. సో ట్రైన్ ప్రాబ్లమ్స్ అంటే ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి, అవి ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఓకేనా? ఒక పర్సన్ కానీ ఒక పోల్ కానీ క్రాస్ చేయడానికి, ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని క్రాస్ చేయడానికి, ట్రైన్కి క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? లేదు, 2 ట్రైన్స్ ప్యారలల్గా వెళ్తున్నాయి, సో ఒక్కొక్కటికి స్పీడ్ ఉంటుంది. అవునా? సో ఎంత స్పీడ్లో వెళ్తే క్రాస్ అవుతాయి, ఎంత స్పీడ్లో వెళ్తే దాన్ని క్రాస్ చేస్తారు, అది దాటి వెళ్తుంది అనేసి అని చెప్పడానికి ఈ ట్రైన్ ప్రాబ్లమ్స్లో. అండ్ ఇంకోటి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే సో పడవలు, ప్రవాహాలు. ఓకేనా? సో పడవ స్పీడు, పడవ వెళ్ళేదాన్ని బట్టి ప్రవాహాలు ఉంటాయి. సో ప్రవాహం అంటే ఏంటి? వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటుంది. సో ఆ వాటర్ అనేది ఎంత స్పీడ్లో వెళ్తుంది దాన్ని బట్టి, ఇప్పుడు వాటర్ ఫ్లోని బట్టే కదా బోట్ అనేది కూడా వెళ్ళేది. ఓకేనా? సో వాటిని హ్యాండిల్ చేయడానికి ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో టోటల్ ఓవరాల్ అంటే దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్ అనమాట, మెయిన్ పార్ట్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఇవి. సో నెంబర్ సిస్టంలో నెంబర్ సిరీస్ ఉంటే మిస్సింగ్ నెంబర్స్, రాంగ్ నెంబర్స్, సో మోస్ట్గా అడిగేవి. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ కానివ్వండి, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ టైమ్, డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ టైమ్ అండ్ వర్క్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఇది ఎక్కడ చూస్తామంటే మెయిన్గా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్ ఏంటంటే ఒకటి కాంపిటేటివ్ సైడ్, ఇంకోటి మన క్యాంపస్ ప్లేస్మెంట్ కానీ లేదంటే ఐటీ సైడ్ వచ్చినప్పుడు మన కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్ యాప్టిట్యూడ్ అనమాట. ఓకేనా? సో కాంపిటేటివ్లో వచ్చే వాటికి ఈ టాపిక్స్ అనేవి కూడా చాలా తక్కువ కాంపిటేటివ్లో. సో ఎందుకంటే వీటికంటే ఇంకా నెంబర్ ఆఫ్ చాలా టాపిక్స్ ఉంటాయి కాంపిటేటివ్ సైడ్. బట్ మనకి ఐటీ ఫీల్డ్లో వచ్చేసరికి ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు
వాళ్ళు ఏం చేస్తారు, యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. సో వాళ్ళు యూజ్ చేసేది మెయిన్ టాపిక్స్ ఇవి. మనకు కావాల్సింది ఇంతవరకే కాబట్టి మనం ఇంతవరకు నేర్చుకుంటే చాలు, యూ కెన్ క్రాక్ ద టెస్ట్. ఓకే, సో ఇవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో విల్ డిస్కస్ అబౌట్ లాజికల్ రీజనింగ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.